విసమ్మేళనం కవితలు చదివే వారికి అధ్యక్షురాలుగా ఒకరిని అనుకుంటున్నాను. జ్వలిత తెలంగాణ రచయితల సంఘం పట్ల చాలా ప్రేమతో అభిమానంతో ఉన్నారు. తెలంగాణ రచయిత సంఘంలో సభ్యురాలు కాదు. ఇంతవరకు మేము ప్రొద్దు నుంచి బయట ఉన్నవారిని పిలిచాము, వారిని చేత మాట్లాడించాము. అయితే ఇప్పుడు కూడా ఈ సంఘంతో తాదాత్మ్యం చెందుతున్న వారితోనే ఉంటే బాగుంటుందనే దృష్టితో జ్వలితని నిర్ణయించుకున్నాము. ఈనాటి ఈ సెషన్కు అధ్యక్షురాలుగా జ్వలిత గారిని ఆహ్వానిస్తున్నారు. జ్వలిత మీ అందరికీ బాగా తెలుసు. ఒక ఈనాడైతే నాకు తెలిసినంత మటుకు ఆమె చాలా రెబెల్ స్టార్ అంటారు కదా, ఆ రెబెల్ స్టార్ పేరు సంపాదించుకున్న వీర వనిత. ఒక తిరుగుబాటుకు సంబంధించిన దానిలో ఏ స్త్రీ అయినా ముందుకు వస్తుందో లేదో కానీ మన తెలంగాణలో ముందుగా నిలబడే శక్తి జ్వలిత. ఆమె కథకురాలు, కవి, రచయిత్రి, విమర్శకురాలు, తర్వాత అధ్యాపకురాలు. అన్నింటికన్నా మించి ఈనాడు మన తెలంగాణలో గర్వించదగ్గది ఒక పత్రిక కూడా నడుపుతుంది, సంపాదకురాలు. అలాంటి వారిని అధ్యక్షురాలుగా చేస్తే బాగుంటుందని అనుకున్నాము. వారు ఇక కొందరు కవయిత్రులను పిలుస్తారు. ధూళిపాల అరుణ గారిని ఆహ్వానిస్తున్నారు. ఉన్నారా? ధూళిపాల అరుణ ఉన్నారా? వాణి దేవులపల్లి గారిని ఆహ్వానిస్తున్నాను. వాణి దేవులపల్లి గారు. వారి తర్వాత వీరే రెబెల్, చాలా గట్టిగా మాట్లాడే శక్తి ఉన్న వనిత. పైకి చూస్తే చాలా మామూలుగా కనిపిస్తారు. నెల్లూట్ల రమాదేవి గారు. నిజానికి ఈ రమాదేవి గారు తెలంగాణ ఉద్యమంలో మాకు పరిచయము. ఆమె కథ రాయగలదు, చక్కగా కవిత్వం రాయగలదు, విమర్శ రాయగలదు, అన్నింటికన్నా మించి చాలా చక్కగా మాట్లాడగలదు. అద్భుతంగా ఒక సెషన్ను నిర్వహించగల కెపాసిటీ ఉన్న నెల్లూట్ల రమాదేవి గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే అయినంపూడి శ్రీలక్ష్మి గారు వచ్చారా? అయినంపూడి శ్రీలక్ష్మి గారు వీరు కూడా మా నిజామాబాద్ జిల్లా వాస్తవ్యురాలు. ఆమె ఒక స్త్రీల సమూహాన్ని నడుపుతుంది, అనేక పుస్తకాలు వేసింది, దీర్ఘ కవితలు రాసింది, కవిత్వం రాస్తుంది, కథ రాస్తుంది, విమర్శ చేస్తుంది, వ్యాఖ్యానాలు చేస్తుంది. ఒక మంచి కవయిత్రిగా ప్రజలు సంపాదించుకున్న అయినంపూడి శ్రీలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను. దేవనపల్లి వీణావాణి గారు వచ్చారా? దేవనపల్లి వీణావాణి గారు. వాసర చెట్ల జయంతి గారు వచ్చారా? వాసర చెట్ల జయంతి గారు. సిహెచ్ ఉషారాణి గారు వచ్చారా? ఉషారాణి గారు కూడా కథకురాలు, విమర్శకురాలు, కవయిత్రి, ఉపన్యాసకురాలు. అందరికన్నా చాలా చిరునవ్వుతో, ఎప్పుడు కోపం వచ్చినప్పుడు కనిపించదు. ఆమె ఎప్పుడు కోపంలో ఉన్నది నేను ఎన్నడూ చూడలేదు. ఒక మంచి అధ్యాపకురాలు కూడా సిహెచ్ ఉషారాణి గారు. అలాగే మరొక కవయిత్రి గడ్డం సులోచన గారు వచ్చారా? గడ్డం సులోచన గారు మంచి కవయిత్రి. నాణ్యను వేసింది, కవిత వేసింది ఈ మధ్య. మరొకటి వీరి క్లాస్మేట్ నాతో ఇప్పుడు కలిసి పనిచేస్తుంది, సుమతి. వారి క్లాస్మేట్ అని వారు నాకు చెప్పారు. మంచి కవయిత్రిగా పేరు సంపాదించుకున్నది గడ్డం సులోచన గారు. అలాగే ఇప్పటిదాకా నిర్వహించిన ఎం కవిత. ఎక్కడ ఉంది ఎం కవిత? వెంటనే రండి. మా మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మంచి కవయిత్రి ఎం కవిత.
అలాగే ఈనాటి సభకు కొండపల్లి నిహారిణి గారినే అధ్యక్షురాలని చేద్దామనుకున్నాను. మా సంఘంలోని సభ్యురాలే కదా, జడిత ఉంటేనే చాలా బాగుంటుంది అని అనిపించింది, ఒక భిన్నంగా ఉంటుందని. కనుక కొండపల్లి నిహారిణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు కూడా బహుముఖ ప్రజ్ఞావంతులు. వారు కథలు రాస్తారు, కవిత్వం రాస్తారు, విమర్శ చేస్తారు, పరిశోధన రంగాల్లో ఉన్నారు. అలాగే ఆమె ఈనాడు ఇంటర్నేషనల్ గా ఒక వెబ్సైట్ కూడా నడుపుతున్నారు. మాకు చాలా ఆనందకరమైంది ఈ విషయం. కొండపల్లి నిహారిణి గారిని కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా పిలిచిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? మరొకటి పిలుస్తాను. అరుణ కీర్తి పతాక, నేను వారిని ప్రొద్దున గుర్తుపట్టలేదు, తర్వాత కొద్దిసేపు గుర్తుకొచ్చారు. మంచి కవయిత్రి. రండి. అరుణ కీర్తి పతాక. పద్మజ ఉన్నారా? రంగరాజు ఇక్కడ మన నిహారిణి వారికి బాగా తెలిసిన వారు. జూమ్ లో ఒకసారి మీటింగ్ లో మీరు మాట్లాడగా విన్నా నేను. ఇక మరొకటి చివరిగా ఒక బాణిజ, మా జంట నగరాల శాఖలో సభ్యురాలు. నేను చెప్పాను తనకు ఒకసారి కలిసినప్పుడు. కనుక బాణిజ గారిని కూర్చోవలసిందిగా మనవి. ఇక అన్నింటికన్నా మించి మొత్తం కవయిత్రులలో ఈ మొత్తం కవయిత్రులలో ఒక ప్రత్యేకత ఉన్న కవయిత్రిని కూడా పిలుద్దాం అనుకున్నాను. వీళ్ళందరూ ఎవరైనా గజల్స్ రాశారో లేదో నాకు తెలియదు, కానీ మా తెలంగాణ ప్రాంతం అంతా చూసినప్పుడు వెంటనే కిరణ్ కుమారి గజల్ రచయిత్రి అని అనగా వింటానే. గజల్కు ఆమెకు ఒక ప్రత్యేకత సంపాదించుకుంది. అలాగే కవయిత్రి ఇటీవలనే జననమే కొత్తది అని ఒక పుస్తకం కూడా తీసుకొచ్చింది. ఆ ఒక్క వారం రోజుల క్రితం మీద ఆవిష్కరణ కాకపోతే ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరణ అయ్యేది, మొన్ననే వచ్చేది. వారిని ఆ గజల్ కవయిత్రి గారిని గద్వాల కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మా సంఘమే కాదు, హైదరాబాద్ కవుల వేదికలో కూడా చాలా యాక్టివ్గా ఆమె పనిచేస్తుంది. వారిని ఆహ్వానిస్తున్నాను. విమల గారు కవిత చదివితే చాలా సంతోషిస్తారు. రండి, కిరణ్ని చదవండి. రండి రండి. అమ్మో, ఒక కుర్చీ శ్రీరామ్ లేదమ్మా. మీ అందరికి ముఖ్యం ఏమిటంటే ఇంకా చాలా సెషన్స్ ఉన్నాయి కనుక జ్వలిత గారికి నా విన్నపం ఏమిటంటే కేవలం పేరు విరిస్తే సరిపోతుంది. మొదట ఇంట్రడక్షన్ గా మాట్లాడి ఎవరికి వ్యాఖ్యానం చేయకపోతే దాదాపు ఒక 4-5 ఉపయోగపడతారు. మిగతా తర్వాత సెషన్స్ కు కవులను పిలుస్తాము. ఈనాటి ఈ మా తెలంగాణ రచయితల సంఘంలో బహుశా జంట నగరాలే కాదు, ఇంత గొప్పగా కూర్చున్న కవయిత్రుల సభ ఈ మధ్య నేను చూడలేదు ఎక్కడ. ఒక్కొక్కరు మాస్టర్స్, ఇందులో ఎవ్వరూ ఒకరు పెద్ద చిన్న లేకుండా ప్రతివారు ఒక రహదారిని నిర్మిస్తున్నవారు. కాబట్టి జ్వలిత గారికి ఈ సభ మైకును అప్పచెపుతూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. తెలంగాణ రచయితల సంఘం